ముకుందా జ్యువెలర్స్ లో కళ్యాణం గమనీయం సేల్ 1,00,000 కొనుగోలుపై 10 గ్రాముల వెండి ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హ్మ్. చెప్పులు పోతే హ్మ్. దరిద్రం పోయింది అని అంటుంటారు. హ్మ్. అసలు చెప్పులకి దరిద్రానికి ఉన్న సంబంధం ఏంటండి? ఊరికే అంటారు. క్యాజువల్గా ఆ వచ్చిందేనా? చెప్పులు ఏ 4,000 రూపాయలు అనుకో, అమ్మా! ఎంత గుండె కలుక్కుమంటుంది. మరి 10,000 రూపాయల చెప్పులు కూడా ఉంటున్నాయి ఇప్పుడు. యాక్చువల్గా ఏంటంటే, చెప్పు పోతే దరిద్రం పోతుంది అన్న మాట కాదది. ఉమ్, ఆ చెప్పుల్లో ప్రత్యేకం ఉన్నాయి. తోలు చెప్పులు ఓకే. అంటే ఏం చేయాలి, లెదర్ చెప్పులు కనుక అయితే మన పాదాలను అంటి పెట్టుకున్నప్పుడు ఆ లెదర్, తోలు అంటే ఇంకొక జీవిది. అవును. మన పాదాల్లో ఉండేటువంటి శని తాలూకు అవశేషాలు ఆ తోలుని ఆశ్రయిస్తాయి. ఆహా. తోలు చెప్పులు వేసుకునే వాళ్ళు ఎంతమంది? లెదర్ చెప్పులు వేసుకుంటున్నాము మనం అన్నీను. అసలు తోలు చెప్పులు తెలియని వారు కూడా ఉండుంటారు. ఉంటారు. కదరమ్మ ఎందుకంటే గారు. కాస్ట్లీ లెదర్ చెప్పులు అంటే పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, చాలా కాలం క్రితము చెప్పులు కుట్టించుకోవాలి, అదొక ప్రత్యేకమైన పని. ఆ తోలు చెప్పులు కూడా ఆ ఊళ్ళలో ఏవైనా ఎడ్లో ఏవో చనిపోతే చెప్పులు చేసేవాళ్ళు. బోళ్ళంత శ్రమ, బోళ్ళంత సమయం. కొంతమందే చెప్పులు వేసుకునేవాళ్ళు. అందరూ చెప్పులు వేసుకొని కాలం కూడా ఒకటి అవునవును. ఉండేది. ఈ మధ్య సినిమాల్లో చూస్తున్నాను రమ్మగారు నేను ఈ విషయాన్ని. మీకు తెలియదు అసలు. ఆహా, చెప్పులు వేసుకోకూడదు అనే పద్ధతి ఉందని తెలీదు. పాతకాలంలో ఉండేది జయ. అప్పటికి ఏంటంటే ఒక ఏమో రకరకాల దౌష్ట్యాలను కొన్ని వర్గం వాళ్ళే వేసుకోవాలి అట్లా ఉండేది కదా. అదే ధనవంతులు, మోతుబర్లు వాళ్ళే వేసుకోవాలి, పనిచేసే పాఠక జనం వేసుకోకూడదు. ఏమిటేమిటో పిచ్చపచ్చవన్నీ ఉండేవనుకో. మనుషుల సమానత్వాలు అవి లేవన్నాడు. అదొక కాలం అమ్మా. అవునవును. ఇప్పుడు దానికి ఎవరిని తప్పట్టలేము. ఆనాటి ఆలోచనలు ఇప్పుడు లేవు, ఆ తరం మనుషులు ఇప్పుడు లేరు. అలా ఉండేదట అనుకోవాలి అంతే. మనం టాలు తప్పిస్తే ఇంకేం లేవు. అన్నీ మారిపోలేదు, అవునవును. మారినాయి కదా. ఈ చెప్పులు కుట్టించేవాళ్ళు. ఆ. ఆ తోలు చెప్పు గనక మన చెప్పు ఎక్కడైనా పోతే మనకి ఉన్నటువంటి, మనతో పాటు ఉండేటువంటి శని తాలూకు కొంత ప్రభావం తొలగిపోతుందని భావించేవాళ్ళు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ చెప్పులు వేసుకుంటాం, రబ్బర్ చెప్పులు వేసుకుంటాం, ఏవో హవాయి చెప్పులు, వాటి పేరు హవాయే కదా. అదొక రబ్బరు ప్లాస్టిక్ వాటితో తయారు చేయబడింది. ఈ చెప్పులన్నీ పోతే దరిద్రం పోయిందని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఓకే. తోలు చెప్పులు అయితేనే అది మన నుంచి కొంత తొలగిపోయినట్టు. ఇది సాధారణంగా ఏం చేస్తామంటే మనం దేవాలయాలు, అవునండి, గుడి దగ్గరే పోతూ ఉంటాయి చెప్పులు. అవును. కొత్త చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళాం, ఎవరో వేసేసుకుంటారు, వేసుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది మనకి కదా. అప్పుడు ఏమంటాం మనం, భక్తి శివుడి మీద, చిత్తం చెప్పుల మీద అంటాం. అదొక సామెత ఉంది కదా. ఎంతసేపు మనసు ఎవరైనా వేసుకెళ్ళిపోతారేమో అని కొంచెం దిగులు, ఆలోచన ఉంటాయి కొంతమందికి. అలాంటివి పెట్టుకోవద్దు. ఒకవేళ నీ చెప్పులు పోయినా అవి దరిద్రం పోయినట్టని ఏదో ఒక క్యాజువల్ మాటగా అది చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తారంటే చెప్పులు లైన్గా పెడతారా, చల్లగా మన పాత చెప్పులు వదిలేసి అక్కడ ఎవరైనా కొత్త చెప్పులు ఉంటే వేసుకెళ్ళిపోతుంటారు కొంతమంది. ఇప్పుడు ఈ స్టాండ్లు వచ్చినాయి, స్టాండ్లలో పెడతాం, దానికి ఏదో ఒక టోకెన్ ఇస్తారు. ఈ బిళ్ళలు ఉంటాయి కదా, ఎందుకు పోతాయి? అవును, పోవు. నావ చెప్పులు కూడా పోయినాయి మధురైలో. ఓకే. నాకు ఎప్పుడూ అనుభవం లేదు, గుడి దగ్గర చెప్పులు పోవటం తెలియదు నాకు. మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ బయట పోయినాయి చెప్పులు. నేను ఆ మధురైలో ఉన్న 2 రోజులు మా చెప్పులు వేసుకోలే. తిరిగి వచ్చేటప్పుడు కోయంబత్తూరు దగ్గరకు వచ్చాక కొనుక్కున్నాను చెప్పులు. మధురైలో ఒటికాళ్ళతో తిరగమంటుంది అమ్మ అని భావించాను నేను. అది ఒక దృష్టి కింద అనుకున్నారు. అలాగే అనుకున్నా, చెప్పులు వేసుకోవద్దు, ఇదే నీ పుట్టిల్లు, ఇది వరకు నువ్వు నీ కింద జన్మలో నీ ప్లేస్ ఇదే, చెప్పులు లేకుండా తిరగమంది. పోనీ కానీ ఈయన చాలా విసుక్కున్నారు, ఈ రోడ్లంతా తిరిగితే ఎలాగాని, అయినా సరే పర్వాలేదని. ఇప్పుడు చెప్పులకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓకే. ప్రధానమైన విషయం అది. మీవి లెదర్ చెప్పులు గనక అయితే అవి కొంతకాలం, మీరు వాడికి కొత్త చెప్పులు పోతే దిగులేస్తుంది. అవి కొంతకాలం వాడిన తర్వాత ఎక్కడైనా పోతే మీరు ఇలా ఫీల్ అవ్వండి. ఓకే. తర్వాత మనము బట్టలు ఒకరివి ఒకరు వేసుకోకూడదు, వాళ్ళ ఫీలింగ్స్ బట్టల్లో ఉంటుంది అనుకుంటాం కదా. మరి చెప్పుల పరిస్థితి ఏంటండి? మన చెప్పులు ఎవరికైనా ఇవ్వచ్చా? అంటే యూజ్డ్ చెప్పులు, యూజ్డ్ చెప్పులు వేసుకున్నా కూడా తోలు అయితే మంచిది కాదు. మామూలు చెప్పులు కూడా చూడజేయ, ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా నడుస్తారు. అందరి పాదాలు ఓ రకంగా ఉండవు. చెప్పులు అరుగుదల కూడా ఒక్కొక్కళ్ళకి లోపల సైడ్, ఇన్సైడ్ చివరి భాగంలో ఇక్కడ అరుగుతుంది. అవునవును, సైడ్స్ అరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు పాదం ఇట్లా లోపలికి వేసి నడుస్తారు. కొంతమంది ఫ్లాట్ ఫుట్ వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ చెప్పులు కనుక ఇంకోళ్ళు వేసుకుంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, నడక హాయిగా ఉండదు. ఇతరుల చెప్పులు తీసుకునేటప్పుడు కూడా తోలు అయితే తీసుకోకండి. ఓకే, తీసుకోవద్దు. అయితే చెప్పులు దానం చేసే ఒక ప్రక్రియ ఉంటుంది. కొత్త చెప్పులు దానం చేస్తారు.
ఓ దానం చేస్తారా రమ్మగారు? చెప్పులు దానం చేస్తారు. ఎండాకాలం చెప్పులు కొనిపెట్టచ్చు ఎవరికైనా. ఓకే. సమ్మర్లో పనిచేసే వాళ్ళు అదేలే ఉంటారా, అదేలే. వీళ్ళకి చెప్పులు కొనిపెట్టచ్చు. అది చాలా మంచి చెప్పులు, గొడుగు అవన్నీ కూడా చాలా మంచివి. మనం అంటే స్నేహితుల దగ్గర వాళ్ళ దగ్గర చెప్పులు గిప్పులు కొనిపించుకోకూడదు. ఒకవేళ కొనిపించుకున్నా అవి లెదర్వి కాకుండా జాగ్రత్త పడాలి. ఓకే. లెదర్ ఎప్పుడు పనికిరాదు. వాళ్ళు మనం వేసుకోకూడదు, వాళ్ళతోటి కొనిపించుకోకూడదు. అదొక చిన్నతనం కదా. అవును అవును. అవునా కదా. ఎందుకు వచ్చింది? ఇతరుల చెప్పులు వేసుకుంటే ఇప్పుడు పెద్దవాళ్ళ చెప్పులు వేసుకున్నట్టు పెద్ద చెప్పుల్లో కాళ్ళు పెట్టకూడదు అంటారు. ఇవి పురాతనమైన పద్ధతులు చేయాలి. ప్రధానమైనది ఓకే. అది. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మహత్యం కలిగిన వారు చెప్పులు అక్కడ వదిలిపెట్టారు. బాబు నా చెప్పులు అక్కడ ఉన్నాయంటే నేను తెస్తానండి అని మనం వెళ్ళామనుకో, చేత్తో పుచ్చుకుని వెళ్ళగలిగితేనే వెళ్ళు. తప్ప నువ్వు కాలికి వేసుకుని వెళ్ళకూడదు. అవమానించినట్లు, పెద్దవాళ్ళని గౌరవించిన విధానం కాదు అది. ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టి వేసి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి చేయకూడదు. అది వారి మీద గౌరవంతో నువ్వేం చెప్తున్నావు, నేను తెచ్చిస్తాను అన్నావు. అవును నువ్వు చేత్తో వారి చెప్పులు పట్టుకోగలిగితేనే వంగు, అప్పుడు ఒప్పుకో. అవును. లేకపోతే రండి ఇక్కడికి వచ్చి వేసుకుందరు కానీ వాళ్ళనే తీసుకో. పాదుకులకి కూడా మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది కదండి. కొన్ని కొన్ని డిఫరెంట్. పాదుక డిఫరెంట్ అండి. చెప్పులు వేరు, పాదుకులు వేరా? పూర్తిగా కాదు కదా రమ్మగారు. ఇప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం చెప్పుల్లాగా వేసుకుంటున్నాం. మహర్షులు గురువర్యులు వాళ్ళు పాదుకుల్లాగా వేసుకునేవారు కదా, దాన్నే కదా అలా వాడేవారు కాదా? చెక్కవి కదా అవి. అవి చెక్కవి కరెక్టే. అవి చెక్కవి ఎవరివి వాళ్ళవే కదా. పైగా మనలాంటి వెసులుబాటు అయిన చెప్పు ఇది కాదు కదా. అవి ఎవరైనా వేసుకుంటారా? వేసుకోలేము. అసలు వాటిని మనం నమస్కరిస్తాం కదా పాదుకల్ని. పాదుక అనేది మనం ఇందులోకి కలపకూడదు. అది పూర్తి ఎంటైర్లీ డిఫరెంట్ ఆధ్యాత్మిక విషయం అది. అంతే. ఓకే. దాన్ని వదిలేయాలి. అది ఇప్పుడు మనం వాడము, మనం వాడట్లేదు, మనకు ఇప్పుడు ప్రయోజనం లేదు. ఓకే. ఇప్పుడు పిల్లలవి ప్రతి సంవత్సరం చిన్నవైపోతూ ఉంటాయి వాళ్ళకి, పిల్లలు ఎదిగే పిల్లలకి. అవి మనం ఎవరికైనా ఇవ్వచ్చా? ఇస్తామంటే వాళ్ళకి ఇష్టమైతే తీసుకుంటారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి. వాళ్ళ ఇష్టాన్ని బట్టే. లెదర్ ఎవరివైనా తీసుకుంటే వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్స్ తర్వాత వాళ్ళకి అంటుకునే ప్రమాదం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తారు. దానికి రెడీ అయిన వాళ్ళే తీసుకుంటారు. కాదు రమ్మగారు, నేను ఎప్పుడు ఒక ప్రశ్న నాకు మెదులుతూ ఉంటుంది. ప్రాబ్లమ్సే వెళ్తాయా? వాళ్ళ తాలూకు మంచి ఉందనుకోండి, ఆ మంచి వెళ్ళదా? వాళ్ళకి వెళ్ళిపోదా? వెళ్ళచ్చు, వెళ్తుంది. పోనీ అలాగే అనుకుందాం. ఇప్పుడు పాదాలు కింద శరీరంలో చివరి భాగం. అవును. ఆ పాదాలే మన అన్ని చోట్లకి తీసుకెళ్తాయి. అవును. ఎక్కువగా పాదాలకి అంటుకునేందుకు అవకాశం ఉంది జర్మ్స్ లాంటివి. అవి చెప్పులకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అవును. ఇప్పుడు చెప్పుల ద్వారా మంచి ఎలా వస్తుందో చెప్పు నువ్వు. వీళ్ళ చెమట, వీళ్ళ ఇబ్బంది, వీళ్ళకి కాళ్ళకి ఏదైనా అలర్జీస్ ఉంటే అవి, వీళ్ళు వెళ్ళిన నానా రకాల దుమ్ములు, వీళ్ళ పాదాల గుర్తులు, వీళ్ళ బరువు తాలూకు ఎఫెక్ట్ అన్ని చెప్పుల్లోనే కదా ఉంటుంది. మనిషి తాలూకు మంచి వెళ్ళదా? ఎట్లా? అది పైన వేసుకున్న వస్తువు కాదు కదా. మనిషి తాలూకు పాదాల చివరి భాగం మీదలో ఉండి పూర్తిగా అన్ని మురికిలకి ఎక్స్పోజ్ అయ్యే విషయం కదా చెప్పు. ప్రతి మురికికి ఎక్స్పోజ్ అవుతుంది. దాంట్లోంచి మంచి ఏ రకంగా వస్తుంది? ఇప్పుడు మహానుభావులు అయితే వారి పాదుకలు, నువ్వు ఇందాక అడిగిన పాదుక, వారి పాదధూళితో పవిత్రమైనది కాబట్టి పాదుకని నమస్కారం చేసి పవిత్రంగా చూస్తాం. మళ్ళీ ఆ పాదుక ఎవరైనా వేసుకోవడానికి వీలు లేదు. అవునవును, వీలు లేదు కదా. అవునండి. కాబట్టి ఎవరి చెప్పులు దానం చేసేయాలి, ఎవరికైనా ఇవ్వాలి, వాళ్ళ చెప్పులు వీళ్ళు తీసుకోవాలి, ఇలాంటి ఊహలు చెయ్యొద్దు అసలు. ఓకే. ఇప్పుడు వేరే అవకాశం లేని వాళ్ళు, కొంచెం పని మనుషుల పిల్లలు, పని వాళ్ళ పిల్లలు, వాకిట్లో ఎవరైనా పిల్లలు కనపడితేను ఇవ్వచ్చు, ఇచ్చేస్తాం అట్లా. ఇది దాన్ని దానంగాను అలా భావించద్దు. క్యాజువల్గా తీసుకోమంటారు అంతే. నేను చెప్పులు ఇచ్చాను లాంటివి అనబోకండి. మన శని వాళ్ళకి ఇచ్చినట్టు అయిపోతుంది. ఓకే. మీరు క్యాజువల్గా వదిలిపెట్టేయండి. చెప్పులు వదిలేసాం, ఎవరు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. అలా చేస్తే పర్వాలా. ఓకే. మనం వాంటెడ్లీ ఇచ్చి వాళ్ళు ఏమైనా బాగుంటే అది నా వల్లేనని భావించి ఇలాంటివి చేయకూడదు. దాన్ని దానం అనకూడదు అసలు. ఇది బాగుంది. ఇప్పుడు వాంటెడ్లీ ఇచ్చి వాళ్ళు ఏదైనా కొంచెం మంచి పరిస్థితిలో ఉంటే అది మన వల్లే, ఆ క్రెడిట్ అంతా నాదే అని మాత్రం భావించకూడదు కదా. ఇప్పుడు పిల్లలు చిన్నవైపోతాయి చెప్పులు, తర్వాత మనకు కనపడే వాళ్ళలో కొనుక్కోలేని వాళ్ళు ఎవరికో ఇస్తాము, వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు దానివల్ల వచ్చేస్తుంది అనుకోదు. అసలు ఇప్పుడు లెదర్ వస్తువులే లేవు. పిల్లల స్కూల్ షూస్ కూడా లెదర్ కాదు కదండి, ఏదో రెగ్జిన్ లాంటి దేనితోటో చేసేస్తున్నారు. ఈ వాక్యం చెప్పబడింది కేవలం లెదర్ వాటికే. ఓకే. ఇది పురాతన కాలం నాటి మాట. విషయం.
ఇప్పుడు దీన్ని పర్టికులర్గా దాన్ని మనసులో పెట్టుకుని వీళ్ళకి తెచ్చుకున్నాం కాబట్టి మన గుంటికి దరిద్రం వచ్చింది లాంటివి భావించకండి. ఓకే. అంత ఎక్కువగా ఆలోచించక్కర్లా ఈ విషయం మీద. నిజానికి పాతకాలపు విషయం ఇది. అసలు ఈ టాపిక్ తీసుకోవటానికి కారణం కూడా అదే రమ్మగారు. ఇది మ్మ్. పాతకాలం నాటి విషయం. అవును. దాన్ని మనం ఇప్పుడున్న పరిస్థితులకి అన్వయించేసుకొని వేసుకోవచ్చా వేసుకోకూడదా ఇలాంటి సందిగ్ధత ఉంటుంది. ఒక చిన్న అంటే అనుమానాన్ని నివృత్తి చేద్దాము అనే ఉద్దేశంలో భాగమే తప్ప ఇప్పుడు పాత ఫ్రెండ్స్ విషయాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకున్నారని దయచేసి కామెంట్స్ అయితే పెట్టకండి. విషయం అర్థమవుతుందని అంతే. అంతే. రైట్ రామ్ గారు. మ్మ్. నమస్తే. నమస్తే.